రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు. కొందరు వైసీపీ నాయకులైతే ఏకంగా టీడీపీ గెలుస్తుందని లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు. కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గెలుస్తారని గాండ్లపేట మండలంలోని ఓ వైసీపీ నాయకుడు 10 లక్షల రూపాయల పందెం కాశాడు. నల్లచెరువు, తనకల్లు మండలాలకు చెందిన అదే పార్టీ నాయకులతో బెట్టింగ్ పెట్టాడు. ఇక దీనికి సంబంధించిన ఒప్పంద పత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరి డబ్బు కదిరి పట్టణానికి చెందిన ఓ న్యాయవాది దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ మద్దతుదారులు లక్షలు ఆఫర్ చేస్తున్న వైసీపీ నాయకులు వెనకడుగు వేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లలో బెట్టింగ్ దందా నడుస్తోంది. పోలింగ్ సరళి అనంతరం లెక్కలు వేసుకున్న వైసీపీ నాయకులు తమ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అని నిర్ణయానికి వచ్చారు. వైసీపీ విజయంపై ఆ పార్టీ వర్గాల్లోనే అపనమ్మకం ఏర్పడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. టీడీపీ గెలుస్తుందని వైసీపీ నాయకులే బెట్టింగ్ పెడుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడింది. మరోవైపు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో టీడీపీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు.